ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపే నేషనల్ హైవే 44 రోడ్ డేంజర్ జోన్ గా మారింది. హెవీ వెహికల్స్ తో రద్దీతో పాటు సర్వీస్ రోడ్డు లేకపోవడం, రోడ్డు నిర్మాణ లోపాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఈ రోడ్డుపై దాదాపు 25 మంది చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవే 44 డొల్లార నుంచి సోన్ బ్రిడ్జి వరకు 125 కిలోమీటర్లుంది. ఈ రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదిలో దాదాపు 30 ప్రమాదాలు జరిగాయి. 7గురు మృతి చెందారు. అధికారుల లెక్కల ప్రకారం గత 4 ఏళ్లలో 366 రోడ్డు ప్రమాదాలు జరగగా 215 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెలలో జరిగిన యాక్సిడెంట్లలో 5గురు చనిపోయారు. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్మల్ సమీపంలో ఓవర్ స్పీడ్ తో పల్టీ కొట్టింది. దీంతో ఒకరు చనిపోగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నేషనల్ హైవే 44 లో బోరజ్, సీతాగొంది, గుడిహత్నూరు, ఇచ్చోడ, కుఫ్టీ, నేరడిగొండ, అనంతపేట, గంజాల్ ప్రాంతాలు యాక్సిడెంట్ జోన్లుగా మారాయి. అయితే రోడ్డు నిర్మాణ లోపాలు, సర్వీస్ రోడ్డు లేకపోవడంతో జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో సర్వీస్ రోడ్ లేదు. అన్ని వాహనాలు హైవే పైకి వస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. హత్నూరతో పాటు చాలా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్స్ లేవు. అప్పుడు లోపభూయిష్టంగా నిర్మాణం చేసిండ్రు. ఇక్కడ బైపాస్ నుండి ఇక్కడ ఎందరో మంది మరణించిండ్రు. బట్టి బోర్డ్స్ పెడుతున్నారు, ప్రమాదం జరుగు స్థలం అని బోర్డు పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు నేషనల్ హైవే వాళ్ళు. ముఖ్యంగా సర్వీస్ రోడ్లు చేస్తే ఈ ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. స్పీడ్ లిమిట్ పెట్టాలి. విపరీతమైన స్పీడ్ తోని ఈ బైపాస్ లో పోతుంటాయి. ఈ పశువులు అనేటి అకస్మాత్తుగా రోడ్ మీదకి రావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది నేషనల్ హైవే వాళ్ళు కంపల్సరీ దీని మీద చర్యలు తీసుకోవాలి. అసలు వసూలు చేసేటువంటి టోల్ ఫీజుని ఎక్కువ పెద్దలో వసూలు చేస్తున్నారు. కానీ దీనిపైన తగు చర్యలు తీసుకోకుండా అక్కడక్కడ అడపాదడప మాత్రమే చర్యలు తీసుకునే సందర్భం ఉంది. కానీ నేషనల్ అథారిటీ వాళ్ళు కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా సరిగ్గా దీనిపైన నిర్ణయాలు తీసుకొని ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా అరికట్టవలసినటువంటి బాధ్యత ఉంది. నేషనల్ హైవేపై ఓవర్ స్పీడ్ తో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఓవర్ టేక్ తో కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. హైవేపై తనిఖీలు నామమాత్రంగా ఉండడమే ప్రమాదాలకు కారణమని స్థానికులు అంటున్నారు. పశువులు వెళ్లడానికి వేరే మార్గం లేక అవి హైవేపైకి రావడంతో కొన్ని ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు అధికారులు వచ్చినట్టే వస్తారు, చూసిపోతారు, కానీ ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. వందల కొద్ది ప్రాణాలు బలైపోయిన ఈ జాతీయ రహదారి నిర్మాణం జరిగినప్పటి నుంచి అధికారులు మాత్రం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఏదో హడావుడి సృష్టించి ఇప్పుడు ఏదో జరిగిపోతుంది, ఇప్పుడు మా ఊర్లో బ్రిడ్జ్లు నిర్మాణం జరిగిపోతాయి అనిపిస్తే కానీ ఇంకా కొన్ని రోజులైతే దాని విషయం అందరూ మర్చిపోతూ ఉంటారు. ఎవరు కూడా ఏం చేస్తలేరు. ఈ హైట్ ఇది ఎట్ సైడ్ ఉంది, డోంగర్గాం సైడ్ కొంచెం హైట్ పెంచడం వల్ల ఇది డౌన్ అయిపోయింది. గ్రామ విషయానికి డౌన్ అయ్యేసరికి బండ్లు స్పీడ్లో వచ్చేటికి ఇది దాదాపు నెలకి 2-3 యాక్సిడెంట్ ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. కొందరు ర్యాష్గా పోవడము, అది డౌన్ అని చెప్పి డౌన్ చేయడము, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు, బండి యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్లు చేయడం, చాలామంది ఇప్పటికీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మన గుడిహత్తు హెడ్ క్వార్టర్ విషయానికి వస్తే దాదాపు 150-160 మంది వరకు కూడా యాక్సిడెంట్లై జనాలు ప్రాణాలు విడిచారు. ఇక్కడ ఇది ఒక్కటి మాత్రం పెద్ద సమస్య సార్. డిజైన్ లోపం వల్లే నేషనల్ హైవే 44 పై యాక్సిడెంట్లు జరుగుతున్నాయని రవాణా శాఖ నిర్ధారించింది. లోపాలను సరిచేయాలని సూచించింది. ఈ విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ దృష్టికి తీసుకువెళ్లామంటున్నారు అధికారులు. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికోసం మేము స్పెషల్గా ఏం చేస్తున్నామంటే నేషనల్ హైవేస్ అథారిటీతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళతో రెగ్యులర్ మీటింగ్స్ పెడుతున్నాము. ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, లేదా ప్రీవియస్ యాక్సిడెంట్స్ ఏ ఏరియాలో ఎక్కువ అయ్యాయి అనేది మేము ఐడెంటిఫై చేసుకొని ఆ ఏరియాలో కొద్దిగా మాకు దానికి ముందు ఉన్న టోల్ గేట్స్ దగ్గర చెకింగ్స్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్స్ ఇవన్నీ చేయడము, తర్వాత హెల్మెట్స్ పెట్టుకునేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. నేషనల్ హైవే 44 పై వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలంటున్నారు జనం. అలాగే నిర్మాణ లోపాలు సరిచేయాలని, ఓవర్ స్పీడ్ నియంత్రణకు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.